అన్న ప్రైజ్లాడనా? ప్రైజ్ ది లార్డ్. బెన్ని గారు, సిస్టర్ గారు, అన్న ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు ప్రైజ్లాడక సిస్టర్ అన్న గారు, ప్రైజ్లాడ. తల్లి గారు? ప్రైజ్ లార్డ్ సార్. అమ్మ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మ మీ తల్లి గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం పర్లేదు సార్, బీపీ కంట్రోల్ కావట్లేదు సార్. ఓకే ఓకేనమ్మా, we will continue to pray. థ్యాంక్స్ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రైజ్లాడ, సార్ ప్రైజ్లాడ. ప్రైజ్ లార్డ్ అన్న. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రార్థన చేసుకో అక్క. స్తుతులు చెల్లించటగా. స్తోత్రార్హుడా, 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 స్తుతికి పాత్రుడా, ఆశ్చర్యకరుడు అయిన దేవా, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆలోచనకర్తమైన దేవా, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమాధానకర్త యొక్క అధిపతి, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నిత్యుడకు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. ప్రభా, మీకు బహు దూరంగాను ప్రభా శత్రువులమై ఉండగా మమ్మల్ని మీరు ప్రభా స్తోత్రాలు, నీ కనికరం మా మీద చూపించి ప్రభా పెంట బ్రతుకులన్నిటి మా బ్రతుకులను ప్రభా స్తోత్రాలు, ఉన్నతమైనటువంటి సింహాసనమందు ఆశ్రయులు కావడానికి ప్రభా స్తోత్రాలు. ప్రభా మహోన్నతమైనటువంటి ప్రభా స్తోత్రాలు, మహిమోన్నతమైనటువంటి నీ మహిమలో పాలు పొంగులు పొందేటువంటి ధన్యులుగా మీరు మమ్మల్ని చేశారు ప్రభా. మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా, ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కార్యములు ప్రభా స్తోత్రాలు, గతి గంభీరములు ప్రభా స్తోత్రాలు ప్రభా. వాటిని ప్రభా స్తోత్రాలు లెక్కించాలనుకుంటామా ప్రభా, అవి ప్రభా లెక్కలేని ప్రభా స్తోత్రాలు ప్రభా ఉన్నవి నా ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి, ఏమి ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమకు తగినట్టుగా ప్రభా, నీవు మాయడగా చూపిన కృపకు తగినట్టుగా మా జీవితాలు కడముట్టించడానికి, కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభాని సేవించుకోవడానికి, నీ పాద పరిచర్య నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీరిచ్చిన రక్షణను బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రియమైన దేవా, మీరు ఇచ్చినటువంటి ప్రభా స్తోత్రాలు, ప్రభా స్తోత్రాలు. విశ్వాసమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. యజమానుడు అయిన తండ్రి, మీరు మా ఎడలు చూపినటువంటి మీ యొక్క మహోన్నతమైనటువంటి ప్రభా స్తోత్రాలు ప్రభా. కటాక్షాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. పాపులమై ప్రభా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా నీ కుమారుడు ద్వారా నిత్య జీవములో ప్రవేశించిన మెత్తమే నిత్య జీవాన్ని ప్రభా స్తోత్రాలు మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి ప్రభా స్తోత్రాలు ప్రభా. నీ లేఖనాలు బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యజమానుడు అయిన తండ్రి, అనేకమైనటువంటి ప్రభా స్తోత్రాలు. ఆపదల్లో నుంచి ప్రభా, మనుషుల వల్లైనటువంటి ఆపదల్లో నుంచి, దుష్టుని వల్ల ఆపదల నుంచి ఓ రాజా మీరు మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు తండ్రి. మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టు లోకంలో ఎవరు ప్రేమించలేరు తండ్రి. మీకు స్తోత్రాలు, మీ స్తోత్రాలు ప్రభా. నీ హృదయాన్ని ప్రభా పలుమార్లు ప్రభా స్తోత్రాలు అర్థం చేసుకునే స్థితి దయచేసి మన్నించు ప్రభా. పరిశుద్ధ ఆత్మ బోధక ప్రభా నీకు స్తోత్రాలు. మాకు ఎడలు చేసిన లెక్కలేను మేరలు బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. మా పక్షంగా సఖ్యము గాని మూలికలతో విజ్ఞాపన చేయబడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిత్యము మా యుద్ధ ఉండడానికి, ఆదరించడానికి, ప్రభా సర్వ సత్యములు నడిపించడానికి ప్రభా స్తోత్రాలు ప్రభా. మీరు మాకు అనుగ్రహింపబడినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తాను ప్రభా. మా తండ్రి అయిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నీవు వాయిడలు చెప్పిన వాత్సలత నింపలేని తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ చేత నాశనం అనే గోతు నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నాయనా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు తండ్రి.
నా కొరకు మా కొరకు ప్రభా స్తోత్రాలు ప్రభా, బలియాగం కావడానికి ప్రభా స్తోత్రాలు ప్రభా, యజ్ఞ పశువుగా ప్రభా స్తోత్రాలు తండ్రి, బలిపీఠం మీద బలి అవడానికి ప్రభా లోకానికి దిగి వచ్చిన తండ్రి వయానికి స్తోత్రాలు. క్రీస్తునాథా నీ ప్రేమ వర్ణించలేను తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేం ప్రభా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన ప్రతి మేలను బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు. నీవు మాకు చేసినటువంటి ప్రభా త్యాగమును బట్టి నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అమూల్యమైన రక్షణ బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. నీవు అక్కడవే ప్రభా మా పక్షముగా వహించిన వాడువు నాయనా తండ్రి, నీవు అక్కడవే మాకు సరిపోయిన వాడువు నా తండ్రి, నీకు స్తోత్రాలు. మా కొరకు వధింపబడిన గొర్రె పిల్ల మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు. మొదటి వాడ కడపటి వాడ మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మేము బలహీనమైండగా ప్రభా, ఒకడు తన స్నేహితుని కొరకు ప్రభా చనిపోట హృదయండగా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మేమైతే శత్రువులై ఉన్నప్పుడు సహితము ప్రభు మా ఎడల ప్రభు మీ కటాక్షం చూపించి మా కొరకు మృతి పొందిన గొర్రె పిల్ల నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. యుగ యుగములకు ప్రభు మా రక్షణకే మీకు కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మా యజమానుడు అయిన తండ్రి, మీరు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. తండ్రి తండ్రి మమ్మల్ని ఉంచినటువంటి ప్రతి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. దేవాతి దేవ మాకు ఇచ్చిన భారతదేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు అర్పిస్తున్నాను ప్రభా. దేవాతి దేవానికి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ పొందు ధన్యకరం మాకు ప్రభా, నీకు స్తోత్రాలు. నేను పొందుకునే ధన్యత నీ నామం ధరించేటువంటి ప్రభా స్తోత్ర ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. ప్రియుడైన తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఒక మానవుని ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడిన దేవుడు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. ఆకాశాలు పట్టజాలవే ప్రభు, నేను స్తోత్రాలు, స్తోత్రాలు. అయినా మా ఎంతను ఉంచడానికి ఇష్టపడిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. నీ ఔన్నత్యము ప్రభా, నీకు స్తోత్రం. నీ మంచితనము మా ఎడల ప్రభా బహుగా అమితంగా కనపరిచిన వాడు నాయన నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ ఉదయ కాలమున నీవు మా ఎడల ఏ విధంగా అయితే ప్రేమను ప్రభా స్తోత్రాలు విశ్వాస్యతను కనపరిచినారో ప్రభా, మేమును మీ ప్రభు లోక ముందట్టి వారమే ప్రభా నేను పాదాల యొద్ద నేను సేవించడానికి మహోన్నతమైనటువంటి ప్రభా నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి నా ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాడు ప్రభా ఇశ్రాయేలు ఎడలని పరాక్రమం కనపరిచిన వాడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా ఎడలు కూడా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఆకాశ మండలం అందన దురాత్మలతోనూ ప్రభా నీకు స్తోత్రాలు. దుష్టులైనటువంటి మనుషులను యొద్ద నుంచి మమ్మల్ని తప్పిస్తున్న దేవుడు నాయన, అనుదినము మా భారములు భరించిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు. మా పోషణ ఆధారమా నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. నీ గొప్పలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తి పరుస్తున్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి. మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ ప్రభా స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభా స్తోత్రాలు మిమ్మల్ని కనపరుచుకుంటూ నీ పాదాల యొద్దకు వస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ నామం పెట్టి సమీకరింపబడిన మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనం అందించుకోండి నా ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానము ప్రభా, మా యొక్క కను దృష్టి, మా యొక్క సమస్తము ప్రభా స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ స్వాధీనం అందించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి మీరు పరిపూర్ణులైనట్లుగా ప్రభా మేమును పరిపూర్ణులు కాగలడానికి అన్ని విషయములో మాకు బోధించవలసిందిగా నడిపించవలసిందిగా వేడుకున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి.
ఈ ఉదయపు వేళ ప్రభా స్తోత్రాలు మీ నామాన్ని స్తుతించి పాడడానికి ప్రభా స్తోత్రాలు ప్రభా నీ వాక్యము ప్రభా నీ సేవకుడు వివరిస్తుండగా గ్రహించడానికి తగిన జ్ఞానమును ప్రభా స్తోత్రాలు ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభా నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ప్రభా నీ నామాన్ని బట్టి ప్రభా ఉండకూడదు నా తండ్రి. ప్రతి ఒక్కరు యోగ్యమైనటువంటి సిద్ధమైన మంచి మనసుతో ప్రభా స్తోత్రాలు తండ్రి సంసిద్ధులై ప్రభా స్తోత్రాన్ని స్తుతించడానికి వాక్యం వినడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి నిర్లక్ష్య వైఖరిని మీరు దూరపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. వాక్యము కరువైపోతున్న దినాలు ప్రభా, దినాలు స్వచ్ఛమైన వాక్యము లేని దినాలు ప్రభా స్తోత్రాలు. కల్పనా కథల వైపు ప్రభా స్తోత్రాలు, దురద చెబుతో ప్రభా స్తోత్రాలు ప్రభా, వాటి వైపు పోకుండా ప్రభా స్తోత్రాలు ప్రశస్తమైనటువంటి ప్రభా స్తోత్రాలు, విచిత్రమైన పళ్ళెములు పెట్టినటువంటి బంగారు పళ్ళ వంటి నీ వాక్యమును ప్రభా స్తోత్రాలు ప్రభా, సర్వసత్యములు నడిపించేటువంటి నిత్య జీవార్థమైనటువంటి మాటలు ప్రభా స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు వినగలడానికి వాక్యమందు ప్రభా స్తోత్రాలు కిందికి వేరుతని మీదకి ఫలించేటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు అయిన దేవానికి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభు. ఈ ఉదయాన్ని బట్టి మీకు తెలియపరచుకుంటూ మీరు మా ఎడల చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఉన్నతమైన రక్షణ బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు ఆరోపించుకుంటూ మా రక్షకుడును విమోచకుడైన క్రీస్తు యేసు పేరిట మిమ్మల్ని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులకు మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఫిలిప్ అన్న పాట పాడతారు. ఒక దిగేది ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి నాహితులు. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన
శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. బెన్నిసార్ చదువుతారు. 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నామండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గల వాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమ పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై వెనుకాలకు కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగచ్చు, కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. సరప్రసాద్. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు.
నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప నలని కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలం సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యం నిమిత్తమై మన సహోదరి దేవుని నమ్మక ప్రార్థన చేస్తారు. దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన నా రక్షక తండ్రి, ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు నేను ప్రార్థన చేసుకుని పాటల ద్వారా వాక్యం ద్వారా నేను తండ్రి విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలయ్యా. ముందున్న సమయం అంతా కూడా నైనా నీకే సమర్పించుకుంటున్నామయ్యా. దాసుడునైనా తండ్రి మేము వాక్యం చెబుతున్నప్పుడు నైనా నయ్యా మంచి వాక్య సందేశం వినగల చెవులు, గ్రహించగల మనుషులు మాకు దయచేయండి ప్రభు. తండ్రి రెండంజులు ఖడ్గమ్మలే వాక్యం చెప్పడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. తండ్రి నైనా మంచి వాక్యం ఎత్తుతున్నప్పుడు మేము వినినైనా గ్రహించడానికి సహాయం దయచేయండి దేవా. తండ్రి ముందున్న బిడ్డలంతా కూడా నైనా తండ్రి నైనా ముందు జరిగే అంతా కూడా నువ్వే తోడు నీడగా ఉండి కాబట్టి దీవించి ఆశీర్వదించమని, అందరినీ ప్రతి బిడ్డని ఆశీర్వదించమని తండ్రి నేను నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ కుమార్ రక్షకుడి మోచకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రములు. మరి ఈరోజు వాక్యాన్ని పంచుకోవటానికే దేవుడు ఈ దినదాసునికి కూడా సమయం ఇచ్చి ఉన్నాడు. మరి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. గతంలో మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాం. 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం సహాయం కొరకు. దయగలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనుడిని, యోగ్యత లేని నన్ను కూడా మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రం. ప్రభువా, సహాయం దయచేయండి. ఇదే కాలం కాన్ఫిడెన్స్లో ఉంటున్నాం. మేము ఇంతవరకు చక్కగా స్తుతి ఆరాధన చేయడంలోను అందరం కలిసి ఏక మనసుతో ఏకీభవిస్తూ స్తుతులలోను పాటలలోను ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు. వాక్యం ద్వారా కూడా నేను దర్శించండి, మాట్లాడండి. మాట్లాడబోతుంది నేను కాదని ప్రభువా, నా ద్వారా నేను నోటి బుర్రగా మీరు వాడుకొని మీరు మాట్లాడుతున్నారనే విధేయతతో మేము మీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ఈ సమయంలో ఒక్కో సందర్భంలో
కొంతమంది మన కాన్ఫరెన్స్ ఉన్నారు, అన్న ముందే మాకు పాట చెప్తే నేను సిద్ధపడతాం కదన్నా, లేదంటే పాట ప్రార్థన కూడా నేను ఇస్తే సిద్ధపడుతున్నా అన్నట్టు చెప్తుంటారు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అనటానికి వాక్యం చెప్పండి అంతలకి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే నేను ఎలాగా అంటే మనం చెప్తున్న మాటలు దైవజనులు మనకు అందిస్తున్నప్పుడు అలాగే పాట కొరకు కానీ వాక్యం కొరకు కానీ ప్రార్థన కొరకు కానీ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకున్నట్టు విషయాన్ని బట్టి 2వ అధ్యాయం చదువుకుందాం. మరి యోనా గ్రంథంలో 2వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మొదటగా మన గతంలో పారిపోతున్న యోనా, ఈ 4 అధ్యాయాలకి 4 టైటిల్స్ పెట్టుకున్నాం. మొదటి అధ్యాయంలో పారిపోతున్న యోనా, 2వ అధ్యాయం ప్రార్థించిన యోనా, 3వ అధ్యాయం ప్రకటించిన యోనా, 4వ అధ్యాయం ప్రాణం పోనంతగా కోపించిన యోనా. అలాగా 4 అధ్యాయాలకి 4 టైటిల్గా అలా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది పారిపోతున్న యోనా విషయాన్ని మనం చూసుకోగలిగాం. మరి 2వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనా. మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. చదువుదాం. 2వ అధ్యాయంలో ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. ప్రాణాంతముచున్నంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్ర నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో ముర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాసులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొని నా మొక్కు బలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. 2వ అధ్యాయాన్ని మనం విధంగా చదవటానికే దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూసాం, మరి పారిపోతున్న యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అది చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధి నుండే పారిపోతున్నాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు అనేది మొదటి అధ్యాయంలో మనం చూసాం. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట వినకుండా తన ఆలోచనతో తన తలంపులతో తన ముందుకు వెళ్ళాడు అన్న విషయాన్ని, చెప్పిన మాట వినకపోతున్నప్పుడు దేవుడు పదే పదే చెప్పడు. ఒకసారి చెప్పినాడు, అయితే ఎలా చెబుతాడో అలా చెబుతున్నాడు. ప్రకృతితో మాట్లాడిస్తున్నాడు, ఓడ నావికునితో మాట్లాడిస్తున్నాడు. ఆ చీటి అంటే పరిస్థితులు ఏ విధంగా తన మీదకి చీటి వేస్తే వచ్చిందో తను ఆ విధంగా కూడా మాట్లాడుతున్నాడు అన్న విషయాలను మొదటి అధ్యాయంలో చూశాం. తర్వాత ఒక మాట చాలా మరి జ్ఞాపకం చేసుకుంటే, మాట ఇంతవరకు యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. మాట వలన మరి బోధకులమైన మనం మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న మాట అక్కడ చూసినప్పుడు కూడా మాట అనేది చాలా శరీరానికి తన దేహం అంతా కూడా, అందుకోసం పరిపూర్ణులు ఇంతవరకు సిస్టర్ ప్రార్థన స్తుతులు చెల్లిస్తున్నప్పుడు మనం పరిపూర్ణతలోకి రావాలనే దేవుడు కోరుతున్నప్పుడు మనం పరిపూర్ణులు ఎప్పుడు అవుతాము? మన మాట ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 2వ వచనం 3వ అధ్యాయం యాకోబు పత్రికలో, అనేక విషయంలో
మనమందరము తప్పిపోతున్నాము. ఆ మాట ఇక్కడ అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనా మాట యందు తప్పిన ఎడల చదవం అనేక విషయం చదవండి 2-3 మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. మనము ఈ మాట ద్వారానే మన దేహాన్ని కాపాడుకోవాలన్నా, మన దేవుని బిడ్డలము అని చెప్పుకోవటానికైనా మన మాట చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ఈ మాట అనేది కొన్ని సమయంలో ఎక్కడున్నావు బ్రదర్ అంటే, ఎందుకు ఉన్నది వాస్తవం చెప్పకుండా ఎక్కడో తప్పించుకొని తిరగడానికి వేరే మాటలు చెప్తూ ఉంటారు. వాస్తవంగా కరెక్ట్ గా మాట్లాడరు. సడన్ గా మనం ఎక్కడున్న వాళ్ళకి దృష్టిలో పడతామే అనేది కూడా ఉండదు. ఎక్కడో చెప్తారు, అనుకోకుండా కనపడతారు. పరిస్థితులు నేను మాట ద్వారా తప్పిపోతున్నటువంటి విషయాలు. వీళ్ళరా దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదన్న రీతిలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. బట్ ఇక్కడ యోనా విషయంలో కూడా యోనా అంటాడు చాలా చక్కగా, మొదటి అధ్యాయంలో కూడా చూస్తాము, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అంటున్నాడు. ఆ మాట గత వారం మన పోయినసారి మెసేజ్ లో మనం చూసినప్పుడు అంటాడు, మొదటి అధ్యాయము 9వ వచనములో అంటాడు, అతడు వారితో ఇట్లంటున్నాడు, ఏమని, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను అంటాడు. భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని మాటకు లోబడి వింటాడు. వినకుండా తన ఇష్టానుసారంగా అడుగులు వేస్తాడా? నీనేవే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు, తన ఆలోచనతో, తన యొక్క తలంపులతో. దేవుని మాటకు నిజంగా విన్న వ్యక్తి దేవునికి విధేయత కలిగి జీవిస్తాడు. అందుబట్టి ప్రియులారా, మన యొక్క ఆంతర్యాన్నిటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చూస్తున్న దేవుడు వాక్యంతో కూడా మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేస్తామంటే దేవుని మాటకు ఇది దేవుని మాటే అనే రీతిలో విధేయత చూపకపోవడం అనేది చాలా మరి దేవుడు కూడా ఎన్నోసార్లు. అందుబట్టి ఇక్కడ యోనాతోటికి మాట్లాడటానికి దేవుడు నా మాట చెప్పిన మాట వినకుండా తను నినెవి పొమ్మంటే తర్షీషుకు వెళ్తున్నాడని దేవుడు కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. చెప్పొచ్చు అప్పుడు ఏంటి అని, అప్పుడే మరి మాట్లాడవచ్చు దేవుడు, కానీ మాట్లాడలేదు. అందుబట్టి ప్రకృతితోటికి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే తనకి మరి బుద్ధి కలిగించాలో తెలియపరచటానికి మనం చూసాం ఆ మొదటి అధ్యాయంలో. ఆ విధంగా అయితే పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా ఆఖరకు మరి ఆ యొక్క ఉపద్రవం నుంచి తప్పింపడానికి ప్రాధేయపడమని అక్కడ ఉన్నటువంటి ఓడ నావికుడు సెలవిస్తున్నప్పుడు కూడా విధేయత చూపకుండా మరి అప్పుడే అది తప్పైంది, క్షమించు, ఇది నా వలననే అని గ్రహించిన వ్యక్తి ఆ విపత్తు నుంచి ప్రార్థన ద్వారా అడిగి మొరపెట్టలేదు అని మనం చూస్తాం. అక్కడ ఎత్తినని దాంట్లో పడేయంటున్నాడే కానీ మాటకు దేవుడా నన్ను క్షమించు, ఇది నా వల్లనే కదా నన్ను అని. అలాంటి మన జీవితాల్లో మనం కూడా ఒక్కోసారి ఎదురాడుతూ ఉంటాం, పోరాడుతుంటాం దేవునికి లోబడకుండా కొన్ని సందర్భాల్లో మన ఇష్టానుసారంగా. బట్టి యోనా యొక్క జీవిత విధానం బట్టి ఆత్మీయ పాఠాన్ని మనం అన్వయించుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనటానికి అది యోనాకు జరిగిందిలే. చెప్పే మాటలు యోనా విషయంలోనే కాదని మన ఆత్మీయ జీవితానికి మనకు ఎంతో క్షేమకరమైన సత్యాన్ని మనం రాత్రి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎప్పుడైతే ఆఖరుకు తను ఎత్తి దానిలో సముద్రంలో వారు వేసినప్పుడు ఆ నిమ్మలమైనప్పుడు అన్య జనులు సైతం దేవునికి భయపడ్డారు. వారు ఎంతగానో భయపడి దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడని. అని బట్టి అన్యులు భయపడుతున్నారు, వీరి దేవుడు ఎంత గొప్పవాడు అని. కానీ క్రైస్తవ జీవితంలో ఉన్న బిడ్డలు భయపడడం లేదు, నిర్లక్ష్యంతో ఉన్నాం అనేది మనం ఎంతో భయంతో భక్తితో ముందుకు సాగుదాం. ఇక్కడ ప్రార్థనలో మనం ఈ 2వ అధ్యాయానికి వస్తే మత్స్యపు కడుపులో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు, కానీ మత్స్యపు కడుపులో ఉన్నాడనే సంగతి యోనాకు తెలియదు అనటానికి
కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఇక్కడ చదువుతున్నప్పుడు. చూద్దాం చూడండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరుణను నన్ను కప్పి ఉన్నాయి. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే వాస్తవంగా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడనేది ముందుగా ఇక్కడ కనపడుతున్న కింద వచనాల్లో మనం చూస్తే తాను మాట్లాడుతున్నటువంటి మాటల్లో వాస్తవంగా మరి ఎంతో అక్కడ మత్స్యపు కడపలో ఉండి కూడా అప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ సముద్రంలో నుంచి ఒకవేళ ఈత పడుతూ నేను ఏదన్నా ఒడ్డుకు చేరుకోగలనేమో అని ప్రయాసపడి ఉంటాడు. అందుకే అక్కడ రాయబడిన మాటలో ఎంతో ప్రయాసపడి ఉంటాడు. కాబట్టి ఆఖరకు ఇక్కడ మనము చూస్తే వాస్తవంగా అయితే కన్నా మరి మూడ్చిల్లి ఆఖరు ప్రాణమంతా అందుకోసం అఘాతంలో ఉన్నాడన్నట్టు మనకి అందుకు మెచ్చపు కడుపులో ఉన్నప్పుడు వాస్తవంగా అక్కడ ఎంత అంధకారంలో ఉన్నాడు. వాస్తవంగా సముద్ర గర్భంలో ఉన్న కాస్తైనా వెలుతురు ఉంటుందేమో సముద్రంలో ఉన్నప్పుడైతే, కానీ ఇక్కడ అంధకారం ఉంది. అందుకే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఆయన మాటల్లో యొక్క భావాలను మనం చూస్తే చూడండి. అక్కడ రాయబడిన 3వ వచనం, నీవు నన్ను అఘాతమైన సముద్రములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. తరంగములను కరులను నన్ను కప్పి ఉన్నవి అంటూ చెప్తున్నాడు. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి తిని. ఆ మాట ఒకసారి ఆలోచన చేద్దాం. వెలివేయబడటానికి దేవుడు ఏమైనా వెలివేశాడా? దేవుడు ఏమీ వెలివేయలేదు. తానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆఖరికి వెత్తి సముద్రంలో వేయమని తానే కోరుతున్నాడు. ఇన్ని మాటలు ఆయన సొంతగానే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవా నన్ను క్షమించు అని ఒక్క మాట అయినా మాట్లాడక దేవునికి విధేయత చూపలేకపోతున్నాడు. నిజంగా భక్తి కలిగిన మన తోటి సహోదరుడిగా, ఒక ప్రవక్తగా, ఒక దేవుని విశ్వాసిగా మనము భావించవచ్చు. మనం కూడా కొన్ని సందర్భంలో ఏదో పరిస్థితులు గుండా కష్టంగా ఎంతో వెళ్తే తప్ప దేవుని మాట వినము అనే పరిస్థితుల్లో ఉన్నాము. ఎప్పుడూ ఉండకూడదు. అందుబట్టి ఈ యొక్క యోనా విషయంలో నిజంగా మాట మనం చూస్తున్నప్పుడు చూడండి ప్రియులారా, మరి అఘాత సముద్ర గర్భములో మరి అయితే తాను ఇక్కడ మనం చూస్తాం చూడండి. ఆ మాట మరి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అక్కడ చూడండి ప్రాణాంతకంగా చూడండి. మరి నన్ను చుట్టుకుని అక్కడ 6వ వచనంలో మనం చూస్తాం చూడండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. చూడండి, అంటే ఎంతో ప్రయత్నం చేశాడు. దీన్ని బట్టి ఆఖరకు మరి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. చూడండి, ఎక్కడ పోయినాడు? ఎక్కడో అగాధంలో ఉన్నాడు, ఇరుక్కున్నాడు అనుకుంటున్నాడు. నా దేవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి తప్పించి ఉన్నావు అని. మరి 7వ వచనంలో అంటున్నాడు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఇంకా సొమ్మసిల్లిపోతున్నాడు, మూర్చిల్లుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, ప్రాణం పోతుంది. ఇంకా ప్రయత్నాలన్నీ చేశాడు. ఆఖరికి ప్రయత్నాలన్నీ అయిపోయి ఆఖరకు ఇంకా వాస్తవంగా అక్కడ మాట అంటాడు, మరి నాచు నా తలకు అంటుకున్నది అంటాడు 5వ వచనంలో. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకున్నవి, సముద్రఘాతము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. వాస్తవంగా సముద్ర అఘాతంలోకి వెళ్ళిపోయినాను, అడుగున ఉండే అది నాచు అంత తలకు చుట్టుకుంది అనుకున్నాడు. వాస్తవంగా అది నాచు కాదు. అందులో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఏదైతే అంతా అది తలకు చుట్టుకుని ఎంత గలీజ్గా మనం వాంతి అయితే వాంతి అన్నంతో పాటు వచ్చినటువంటి ఏ విధంగా ఉంటుందో అలాగ తలకు చుట్టుకొని ఆయన నాచు అనుకుంటున్నాడు, తల మీద చుట్టుకున్నట్టు. ఎంత
వాటిని కూడా తన వ్యక్తిగతంగా ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ వాస్తవంగా తను పరిస్థితి ఎప్పుడంటే మూర్చిల్లి ప్రాణం పోతుంది, ఇంకా అలా కొద్దిలోగా అలాగ ఆయాసపడి ప్రయాసపడి మూర్చిల్లి అప్పుడు అంటున్నాడు, యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువును జ్ఞాపకం చేసుకుని మొరపెట్టి ప్రభువా అన్నట్టు, నీ పరిశుద్ధ ఆలయంలో నీ వద్దకు నా మనవి వచ్చాను అంటున్నాడు. ఇంకా మరి ప్రార్థన దేవుడి సన్నిధికి చేరటానికే దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు, కానీ పరిస్థితులు ఏ విధంగా తాను పశ్చాత్తాపడే పరిస్థితి తీసుకుని వచ్చేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉంటాడు అనటానికి బట్టి చూడండి, ఈ అధ్యాయంలోని మాటలో ప్రార్థన విషయంలో ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు. మొత్తానికి దేవుడైతే ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎన్నో ప్రసంగాలు వింటూ మనం చూస్తూ ఉంటాం, లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా మన పాపమే అడ్డుగా ఉంది అన్న సత్యాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అనేక వచనాలలో మత్తయి సువార్తలో కూడా పాపుల మనవి దేవుడు ఆలకించడనే లేఖనాల్లో మనం చూస్తాం. అయితే మరి దేవుని బిడ్డగా ఈ యోనా ఉన్నాడు. పరిస్థితులు ఎంత స్థితికి వచ్చాయో తన నోటి నుండి ప్రభువా నన్ను క్షమించు క్షమించని ఒక్క మాటైనా అంటున్నాడా? ఆ ఓడలో ఉన్నప్పుడే అడిగితే దేవుడు క్షమించాడా అన్న విషయాన్ని ఒకసారి నన్ను ఎత్తి సముద్రంలో పడవే అంటున్నాడు, కానీ ప్రభువా అది నిమ్మలించు, నా దేవుని నన్ను క్షమించు అంటే దేవుడు చెయ్యడా? ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు, సహాయం దయచేసే దేవుడు. అందుబట్టి అంత స్థితికి ఆ స్థితికి తీసుకుపోవడానికి దేవుడైతే తీసుకుపిల్లకుండా మనమే ఆ స్థితి అంటే ఆ ఉపద్రవానికి, ఆ కారణానికి, పరిస్థితులకి మనమే బాధ్యత కలిగిన వారమే ఉంటామని ఈ భక్తుని జీవితం ద్వారా మనం పరిశీలన చేసుకోవచ్చు. మొత్తానికి లాస్ట్కు ఇందులోని యొక్క భావం ఏమిటంటే, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకు అని మొరపెట్టి ప్రార్థిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. అంతేగాని కృతజ్ఞతాస్తులు బలులు అర్పిస్తాను, నీకు మొక్కుబడులు చేస్తాను, నన్ను కాపాడితే, అలాంటి ప్రార్థన వలన దేవునికి అవన్నీ అవసరమా? దేవునికి అవసరము అవన్నీ కాదు. నువ్వు కావాలి, నేను కావాలి. దేవుడు కోరేది మనతో ఉండాలని కోరుకుంటాడు, మనతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నీనేవే పట్టణానికి వెళ్ళు అని చెప్పిన ఆ మాటకు విధేయత కలిగి వెళ్తే అంతే, కానీ ఆ ప్రజల దగ్గర నేను వెళ్ళలేను పరిస్థితి ఇది అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థించి మొరపెడితే దేవుడు ఏదైనా చేయగలడు. కానీ మనము అలాగ కాక మన సొంత ఆలోచనతో దేవుడు మాట్లాడిన మాటకు విధేయత ఉండక మన ఇష్టానుసారంగా వెళ్ళి మనమే పరిస్థితులను తారుమారు చేసేవారుగా ఉంటాం. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా యొద్ద నేను రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తూ ప్రభువా నీవే నా రక్షకుడు అని మరి ఏ విధంగా మొరపెట్టు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నట్టు మరి అంటున్నాడు. యెహోవా జ్ఞాపకం చేసుకుంటేనంటూ నీ పరిశుద్ధాలయంలోకి నీ యొద్దకు నా మనవి వచ్చాను అని 7వ వచనంలో అంటున్నాడు. బట్టి ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఎంత మరి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా వెళ్ళినా కూడా దావీదు ఈ మాటలు ప్రార్థన, దావీదు ప్రార్థన కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే 130వ కీర్తనలో దావీదు కూడా ఆయన కూడా ప్రార్థన, రక్షణ, విమోచకుడు ఆయనే అనే సత్యాన్ని చెప్తూ ఈ అధ్యాయంలో 130వ కీర్తనలో కూడా అంటాడు. ఈ ప్రార్థనకి కూడా దగ్గర సంబంధం ఉంది అనడానికి ఈ ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 130వ కీర్తనలో యెహోవా అగాధ స్థలములలో నుండి మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినెడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును.
దేవుడి స్తోత్రం. మరి ఈ ప్రార్థనలో మనం చూస్తే నిజంగా దేవుడు ఒకవేళ దోషం కనిపెట్టిన యెడల ఎవరు నిలవలేరు ఆయన దగ్గర. వాస్తవంగా దేవుడికి ఆ విధంగా దోషం మనకి కనపడుతుంటాయి ఒక్కోసారి. మన ఎదుటి వాని దోషాలు, మన దోషాలు ఉదాహరణకి ఎవరు కాదు, మన దోషాలే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మరి మోషే ప్రార్థనలో మనం చూస్తాం, కీర్తనలో, ఆ కీర్తన గ్రంథంలో 90వ కీర్తనలో, నీ ముఖ కాంతులు నా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, మనం మరీ ఎక్కువ దగ్గరగా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు స్పష్టంగా మన యొక్క బలహీనతలను, మన పాప స్థితిని దేవుడు చూపిస్తాడు. మరి దోషాన్ని ఆయన కనిపెడితే ఎవరు నిలవలేరు. కానీ ఆయన కృప కొరకే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుంటే అఘాతములో పాపకూపంలో నుంచి కూడా పైకి రప్పించిన దేవుడు, పాప స్థితి నుంచే కాదు మళ్ళీ పడిపోయే స్థితిలో ఉన్నా కూడా తిరిగి లేపగలిగిన దేవుడు నిన్ను నన్ను నిలబెడతాడు. బలహీనులంగా మనం ఉన్నాం, మన బలహీనతను వహించి ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న మన ప్రభువును మనం కలిగి ఉన్నాం. పిల్లరా, దేవుని మాటకు లోబడదాం, దేవుని మాట విందాం. యోనా జీవితం ద్వారా ఆత్మీయ జీవితంలో మనతో దేవుడు మాట్లాడటానికి ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, కావలివాడు ఉదయ కొరకు కనిపెట్టుతున్నట్టు, రాత్రి డ్యూటీకి వెళ్ళి కావలివాడు కాస్తున్నట్టు, తెల్లారితే ఎప్పుడైతే డ్యూటీ తీద్దామో అన్నట్టు, మరి ఎప్పుడు తెల్లారుతుంది అట్లాగా ప్రభు కొరకు ఎదురు చూడు. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఉదయం అవుతుంది, ప్రభు సన్నిధిలో ఎలా ప్రభుతో గడపాలి, నేను ఆశతో ఎదురు చూసే బిడ్డల్లాగా మనం ఉండాలి. కాల్ చేసి ఫోన్ చేసి లేపి సహోదరుడా టైం అవుతుంది రండి అని మనం పిలిచేంత వరకు రాము. అలాంటి స్థితి మనకు వద్దు. మనము దేవుని కొరకు ఆశతో ఎదురు చూడాలి. నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నీ హృదయ వాంఛన ఎరిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు అంటే మనం అందుకోసమే అంటాడు అక్కడ, ఏ బలహీనతతో ఉన్నాడు ఆ బలహీనతను బట్టి ఎవరితో మాట్లాడిస్తున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తూ వస్తున్నాడు యోనా జీవితంలో. అని బట్టి ఏ నిద్రపోతా అని హెచ్చరిక చేశాడు కెప్టెన్ వచ్చి ఓడ నావికుడు. నీ దేవుని నువ్వు ప్రార్థించు, వాళ్ళందరూ తమ దేవతలను ప్రార్థిస్తుంటే నువ్వేం నిద్రపోతున్నావు అని. పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభుకు లోబడదాం. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, మనకి మంచి సహవాసం ఇచ్చాడు. మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ అనేకమైనటువంటి ప్రార్థన అంశాల్లో అద్భుతంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉండగా, ఆనాడు ఇశ్రాయేలు వారు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసినప్పుడు చూశారు, కానీ మళ్ళా మర్చిపోతున్నట్టు మనం కూడా మన జీవితాల్లో చేసిన అద్భుతాలను మనం మర్చిపోయే వారిగా ఉండక జ్ఞాపకం చేసుకొని మరెక్కువగా బలపడి ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయాలని, మరెక్కువగా ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని, రక్షణ ఇచ్చిన ప్రభువును బట్టి ఒక గొప్ప నిరీక్షణ పరలోకంలో ఉంటామన్న నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చి ఉండగా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన మంచి సహవాసాన్ని బట్టి మనం ఎక్కడో లేము, పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్యలో ఉంది. మన పరలోకంలో ఆయన రాజ్యంలో ఉన్నాం, ఆయన రాజ్య సంబంధంలో మనం ఎవరైతే విశ్వసిస్తారో ఆయన రాజ్యంలో ఉన్నామనటానికి, నీతియు సమాధానము, మన నీతిగా బ్రతుకుతూ సమాధానం కలిగి ప్రభు బిడ్డలుగా జీవిస్తే ఆయన రాజ్యంలో మనం ఉన్నామననా. ఎవరు చూసినారు లేనా పరలోకంలో పోయి అక్కడ ఉండేది అని అలాంటి ఆలోచనతో చేసే కన్నా ఇక్కడే ఆనందించే ఆ ధన్యత, ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని మరొక ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు పనిలో ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చినట్టు దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన జీవితాల్లో మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. మరి సమయంలో మరి ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ధనరాజ్ సారు మరి నాగలాపురం మీటింగ్ కోసం వెళ్తాడు. సాయంకాలం ప్రార్థన చేయండి. ఈ క్రిస్మస్ మీటింగ్స్, క్యాండిల్ లైట్ సర్వీస్ సందర్భంగా రక్షణ స్వార్థ అందాలి, అనేకులు తెలుసుకోవాలి. అనేక అపోహలు, కొంతమంది క్రైస్తవ జీవితంలో అపోహలతో ఉన్నారు. ఆ అపోహలన్నీ కూడా వాక్యం ద్వారా నిర్మూలన చేసుకోవడానికి దేవుడు దర్శించులాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మన ప్రార్థనలో సుశీలమ్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే తెలియపరచండి. 26, 27 ఆత్మకూరులో మార్కెట్ యార్డ్ లో మీటింగ్స్ జరుగుతున్నాయి. చక్కగా జరుగులాగున ప్రార్థించండి. రేపు ఎగ్జామ్స్ ప్రసన్న థర్డ్ సిమ్ ప్రసన్న మన ఫిలిపన కూతురు ప్రసన్న ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్న కూతురు కోసం ఎగ్జామ్స్ కోసం సార్ ఈరోజు నాయకల్లు గ్రామం సార్, నాయకల్లు గ్రామం. తర్వాత మన సురేష్ కొరకు ప్రార్థన చేయండి. సురేష్ ఆరోగ్యం సురేష్ కోసం
మామూలుగా జ్ఞాపకం చేసుకోండి సహోదరుడి కోసం. అలాగే ఆనంద్ మరి మన కరుణాకర్ యొక్క స్నేహితుడు చనిపోయాడు. అది కుటుంబం, ఆనంద్ కుటుంబం కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. విషయాలను బట్టి రెగ్యులర్ గా సార్ ఏసన్న వాళ్ళ బ్రదర్ సార్ ఏసేపు ఏసన్న వాళ్ళ యొక్క అమ్మమ్మ కదా, తమ్ముడు సార్ తమ్ముడా? అవును సార్, కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండే, కొద్దిగా హెవీ డ్రింకర్ అంట సార్, బాగానే ఉంది, డిశ్చార్జ్ అయినాడు సార్ నిన్న. అలాగే వాళ్ళ అన్నకి సార్, అవును అన్నకి నాన్నమ్మ కూడా ఎవరు హాస్పిటల్ ఉన్నారన్నారే? లేదు సార్, తమ్ముడే సార్, బ్రదర్ సార్, బ్రదర్. ఓకే సార్ అదేవిధంగా సిస్టర్ ఉషారాణి గారి తల్లి గారి కొరకు సార్, మన సిస్టర్ గారు తల్లి గారు హాస్పిటల్. అవును, ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో ప్రార్థన చేసుకుందామన్నా. అందరికి వందనాలన్నా. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవ, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు అయిన దేవ, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు, అనువాడవు ఉంటున్న దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, భయంకరమైన రాత్రిలో మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి అయ్యా గూగుల్ మీట్ ద్వారా నా ప్రభువా మేమందరం కలుసుకొని యోనాను గురించిన ప్రభువా తండ్రి ప్రార్థించే యోనాను గురించిన ప్రభువా మేము కొంత వరకు మేము తండ్రి ధ్యానించుకుని ఉన్నాము ప్రభువా. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. మా జీవితాలలో నాయన ప్రార్థన కలిగిన నాయన మీ వాక్యం ద్వారా బలపడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా గొప్ప దేవ, నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. బలహీనులం నాయన బలపరుస్తున్న విధానం కొరకు వందనాలు దేవ, స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నా ప్రభువా, గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడవు, అద్భుత కార్యాలను చేసే దేవుడవు తండ్రి. మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పయిన నాయన తండ్రి. మీరు మాట సెలవిస్తే చాలున నాయన, నోటి మాటతోనే సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్న ప్రభువా తండ్రి. నిజముగా నాయన మా కుటుంబ విషయాలలోనున్న నాయన మీరు తోడుగా ఉండి సహాయం దయచేస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గ్రేట్ చాపెల్ మినిస్ట్రీని బట్టి జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. బలహీన సమయంలో నాయన బలపరుస్తున్న దేవుడు నాయన తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. క్రిస్మస్ దినాలలో ఉంటున్నాం ప్రభువా తండ్రి. మేము ఏ విధముగా ఆచరించవలన నాయన మా హృదయాలను నాయన మీ వైపు చూస్తున్న నాయన, మిమ్మల్ని ఆశ్రయించుకుని మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను దయచేయండి. ఈ క్రిస్మస్ దినాలలో నా ప్రభువా అక్కడక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి తండ్రి. మీటింగ్స్ లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఈ దినము ధనరాజు నాయన నాయకుల గ్రామానికి వెళ్ళినట్టుండగా మీరు తోడుగా ఉండండి అయ్యా. అక్కడ వాక్యం అందించుతుండగా మీరే సహాయము, మీ యొక్క కృప ఆ బిడ్డ మీద ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాలలో నాయన మీరు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తాం. ఇంకా రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా పశ్చాత్తాపంతో తండ్రి ఉంటున్నారు నా ప్రభువా. అటు వారిని కూడా నాయన మీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నాయన ఉషారాని తల్లి గారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. బిడ్డకున్నటువంటి బలహీనతలో నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సురేష్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ కాలు నాయన త్వరలో కోలుకున్నటకు సహాయం దయచేయండి. మీ రక్త ప్రోక్షణతో నాయన కడిగిన నాయన బిడ్డను త్వరలో నాయన తండ్రి ఆ బిడ్డ మీ కొరకు నాయన సహాయం చేయగలుగుటకు కృప చూపినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఆ కాళ్ళని ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. నాయన యేసయ్య
మీ చిత్తం అయితే నా ప్రభు తండ్రి ఆ బిడ్డ త్వరగా కోలుకొని కుటుంబంలో నెమ్మది శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇంకా ఆనంద్ యొక్క తమ్ముని బట్టి జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఆ బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి ఉన్నాడు నా ప్రభు. మీరే నాయన తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా మా బిడ్డలందరూ నా ప్రభు తండ్రి ఎంతో మంది నా నాయన ఈ దినాన్ని చూడలేక మీ అందు నిద్రించి ఉన్నారు నా ప్రభు. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ దినం నా నాయన తండ్రి తండ్రి ప్రసాదన్న గారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆయన మీ సన్నిధికి చేరి ఉన్నాడు దేవా. ఆయనను బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. కుటుంబంలో నా నాయన తండ్రి మీరుండండి దేవా. తండ్రి విడిచి ఉన్న కుటుంబాలకు నెమ్మది, ఆదరణ, ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అన్నదమ్ములకైతేనేమి తండ్రి మరి బంధు వర్గానికి అయితేనేమి మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవా నీకే వందనాలయ్యా. ఇంకా ఎవరో నాయన చనిపోయి ఉన్నారని అన్నారు తండ్రి. ఆయనను బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నేనున్నాను, భయపడకు, మీకు తోడుగా ఉంటానని వాగ్దానాన్ని ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి నా తండ్రి ఈ దినం ఎగ్జామ్ రాయనంటున్న బిడ్డల కొరకు నా నాయన ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపండి, సహాయం దయచేయండి. మీ యొక్క పరలోక జ్ఞానాన్ని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సన్నిధి ఆ బిడ్డ చుట్టూ ఉంచులాగున సహాయం దయచేయండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి మెండుగా అనుగ్రహించండి దేవా. మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు నా ప్రభువా. మీరే మా తండ్రివి, మా రాజు అయింటున్న దేవుడు తండ్రి. ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నా నాయన గేట్ ఎగ్జామ్ లో నా నాయన మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎలాగున్నా డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. తండ్రి బిడ్డలు చదువుకొనుచుండగా మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా నా తండ్రి. అది ఎలాగున్నా నీటి ఎగ్జామ్ కొరకును మరి ఐఐటి ఎగ్జామ్ లో కొరకును నా నాయన సిద్ధపడుచున్న బిడ్డల కొరకు నా నాయన ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే వారికి నా నాయన బిడ్డలకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. సొలొమోను మహారాజుకు జ్ఞానం ఏ విధంగా అడిగి ఉన్నాడో అదే విధంగా బిడ్డలకు మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి మెండుగా అనుగ్రహించి బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మరి ఆత్మకూరులో జరగనంటున్న మీటింగ్ కొరకు నాయన జ్ఞాపకం చేసుకునండి దేవా. నాయన మార్కెట్ యార్డ్లో జరగనంటున్నాం రేపు 26, 27 తేదీల్లో జరగనంటున్న మీటింగ్ లో మీరు తోడుగా ఉండి వాక్యం అందించుతున్న నిదాసులను బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అనేకులు నా నాయన ఆ మరి వాక్యం వినడానికి వచ్చుటకు నా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. గొప్ప దేవుడు నా తండ్రి. మీరు తప్ప మరి నా నాయన ఆ స్థలంలో మీ పరిశుద్ధాత్మను కృమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డను నా నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ఎలక్ట్రిసిటీని అయితేనేమి తండ్రి, వాతావరణాన్ని అయితేనేమి తండ్రి, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం అందించమని తండ్రి. మీటింగ్ అంతటిలో మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నతను చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అయ్యా అనేకులు విని తండ్రి రక్షణ పొందినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా వాక్యం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు నా ప్రభా తండ్రి. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. మారుమూల గ్రామాలలో తండ్రి అక్కడికి వెళ్ళి వాక్యం అందించలేక ఇంకా ఉంటున్నారు ప్రభా. యేసుక్రీస్తు అంటే తెలియని ప్రజలు ఉంటున్నారు ప్రభా. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని ఆ చోటికి వెళ్ళే వారి నిమిత్తము ప్రార్థించే వారముగా ఉండునట్లను, వారికి సహాయం అందించే బిడ్డలముగా ఉండునట్లను కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము అయ్యా. అంచె దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. సాతానుడు ఎప్పుడు మృంగుదునాని గర్జించి సింహం వలె ఉన్నాడు తండ్రి. అట్టి సాతానుకు మేము లొంగిపోకుండా ప్రభువా మీ వైపు చూస్తున్నాను ఆయన. మిమ్మల్ని హత్తుకొని జీవించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. ఇంకా నా నాయన తండ్రి క్రిస్మస్ దినాలలో
ప్రతి ఒక్కరము తండ్రి అయ్యా ప్రతి మీటింగ్ లో మేము పాల్గొనటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. అయ్యా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రయాణం చేయుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా నాయన వాహనాల మీద వెళుచుండగా వారి ఉద్యోగాల రీత్యా ప్రభా మరి తిరిగి వచ్చినంత ఇంటికి చేరినంత వరకు నా నాయన మీ దూతలను కంచె వేసి కాపాడి వారిని రక్షించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు నా నాయన. అంత్య దినాలలో భయంకరమైన దినాలలో ఉంటుండగా దేవా ఎన్నో రీతులుగా నా నాయన సాతానుడు శోధించుచున్నాడు. అట్టి సాతానుకు మేము లొంగిపోకుండా నా ప్రభువా మీ యందు నిలకడగా ఉండి మా జీవిత పర్యంతం వరకు నా నాయన మీకు సాక్షులుగా నిలబెట్టమని మీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లిస్తూ అయ్యా గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీర్చుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంన ఉన్నతమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభువే వందనాలు. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. సార్ కొత్త వాళ్ళు వచ్చింటే పరిచయం చేసుకోండి. రూప